హాయ్ ఫ్రెండ్స్, సౌండ్ అయితే సగం వినిపించకపోవచ్చు. మనం వెనకాల అయితే చేపలు పడుతురు. ఆడ ఎట్లా పడుతురు ఏంది చూద్దాము, ఓకేనా? ఫ్రెండ్స్, వర్షం అయితే పడుతుంది. ఒకసారి ఆ చూపి మొత్తం ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా పడుతారో మొత్తం. చూసారు కదా మొత్తము ఇక్కడ గాలి, చల్ల గాలి వస్తుంది. కొంచెం ఎయిర్ అయితే పడుతుంది. మీకు వాయిస్ సగం వినిపించకపోతున్నట్టు ఎయిర్ వల్ల. మీకు కావాలంటే మీకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను, ఓకేనా? చూడండి, చేపలు కూడా ఎగురుతున్నాయి. ఇట్లా ఇట్లా సైడ్కి వచ్చి ఇట్లా కక్కుని ఎగురుతున్నాయి. అర్థమైందా? మస్తుంది గాయస్. లొకేషన్ మాత్రం కూడా పీస్ఫుల్గా ఉంది. ఎయిర్ కానీ ఇక్కడ కొంతమంది అయితే పడుతున్నారు. ఓకే, వీళ్ళనైతే మనం అడుగుదాము ఒకసారి ఎట్లా పట్టుకుంటారు తెలుసు కదా, ఓకేనా గాయస్? వీళ్ళనైతే అడుగుదాము. బాయ్ క్యా కర్ రహే హో ఉధర్? ఏం చేస్తున్నా? చేపలు పడుతున్నాం అని అయితే చెప్తున్నారు. కిత్తే మछली పకడ్ రహా తో? అభి ఆయా ఇప్పుడే వచ్చినా నేనైతే. బాయ్ తూ బాయ్ అభి ఆయా కిత్తే పకడ్ రహా? అది గాయస్ ఇలా అయితే ఏం పట్టుకోలేదండి ఇప్పటి వరకు. ఇప్పుడే వచ్చినట. ఒకసారి అక్కడ చూడండి, వాళ్ళు పడుతురు. చూసారు కదా, లొకేషన్ మాత్రం మస్తు ఉంది. చేపలు కూడా మస్తు పట్టుకుంటారు. వేరుంది గాయస్, ఓకేనా? చెరువులో చెత్త అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆ చెత్తలోనే చనిపోయిన చేపలు కొట్టుకొస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ అంకుల్ కూడా ఒక చేప పడింది. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఫ్రెండ్స్, చాలా చేపలు అయితే చచ్చి పడిపోయినాయి. ఇక్కడ ఈ మొత్తం చనిపోయినట్టుంది. ఇక్కడ మనకి పెద్ద చేప అయితే కనిపిస్తుంది. దాన్ని కూడా చూడండి. చూడండి గైస్, చనిపోయి చాలా రోజులు అవుతున్నట్టుంది. చాలా పెద్దగా ఉంది ఇది. వామ్మో, అది చనిపోయి మొత్తం ఉల్లిపోతుంది కూడా. అంటే అట్లా చాలా రోజులు అయినట్టుంది. రెయిన్ వస్తుంది గాయస్, రెయిన్ మాత్రం వస్తూనే ఉంది. మనకి మాత్రము బాగుంది. ఇక్కడ లొకేషన్ మాత్రం అదిరిపోయిందంటే అది సూపర్ ఉంది. అసలు ఇడికి కావాలని రాలేదు. ఇక్కడ రోడ్ నుంచి వెళ్తా ఉన్నాము. ఇక్కడ లైట్ గా రెయిన్ పడుతుంది. ఇక్కడ అందరూ చేపలు పడుతున్నారు. మీకు చూపించాలనేసి ఖచ్చితంగా చూపించాలని వచ్చేసాము, ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇతను గాలానికి ఎర్రనైతే పెడుతున్నాడు. అంటే అది పెడితేనే చేప దాన్ని తినడానికి వచ్చి ఆ గాలానికి చిక్కుకుంటుంది అనమాట.